నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. బండి సంజయ్ గారు, ఎటువాయే మీ చిలక పలుకులు. గత ఎన్నికల సమయంలో సిరిసిల్లకు వచ్చి నా కోటేయండి, ఓటేస్తే నేతలకు అట్లుంటా ఇట్లుంటా అని చెప్పి రకరకాల చిలక పలుకులు వలుకుతుంది. ఆ పలికిన పలుకులన్నీ చేసింలా, కొద్దిగానే చేసింలా. ఒక్కసారి ఆలోచించండి బండి సంజయ్ గారు. ఇప్పుడు ఒక మాట చెప్పాలి బండి సంజయ్ గారు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీరు గతంలో ఎంపీ ఉండి పీకింది ఏమి లేదు కరీంనగర్కు, మాకు తెలుసు. కానీ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా దేశంలో బీజేపీ ఉండాలన్న ఉద్దేశంతో, మోడీ గారిపైన అభిమానంతో పద్మశాలిలారా బీజేపీకి ఓటేయండి అని పిలిపించిన వాళ్ళని స్వచ్ఛందంగా. మీ గెలుపులో మా ఓటున్నది కాబట్టి పని చేయకపోతే పని చేయించుకోవడం మాకు తెలుసు. మీరు మొన్న గెలిచిన తర్వాత సిరిసిల్లకు వచ్చిన మొట్టమొదటిసారి మీరు మున్నూరు కాపు ఆ సంఘ భవనంకు ఏదో కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అదే రోజు చెప్పినాం మేము, బండి సంజయ్ గారు నేత కార్మికుల సమస్యలు పట్టించుకోండి అని. ఏది మిట్లారా, ఈ వీడియోను బండి సంజయ్ గారికి షేర్ చేయండి. బండి సంజయ్ గారు 10-15 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు. ఆ నేత కార్మికులకు మీరు ఏం చేసిండ్రు? మళ్ళీ చనిపోకుండా ఏం చేస్తా అనుకుంటున్నారు? మీ కేంద్రం నుంచి నేత కార్మికుల కోసం ఏం తీసుకొస్తున్నారు? ఇప్పుడు నేత పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోయిన తర్వాత మీ పక్షాన ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తారు? స్పష్టంగా మాకు చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టండి. నేత కార్మికులను ఆదుకునేందుకు మీరు చర్యలు చేపట్టండి. ఒకవేళ చేపట్టకపోతే గిదే పనిగా అని రెచ్చగొట్టే వాక్యాలు చేసే ప్రయత్నం చేస్తే మేము మరుచుకోవడం మొదలు పెడితే బండి సంజయ్